హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు విజయ ఎంఎస్కే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. అలాగే నేనైతే మామిడికాయలు తాండ్ర ఎలా చేశానో చూడండి. ఫస్ట్ అయితే మామిడికాయలు తీసుకున్నా, మా పాప వాళ్ళు పంపించారు. అవి తీసుకొని పైన చెక్క అంతా తీసేసాను. తర్వాత ముక్కలు కట్ చేసి మిక్సీకి వేసాను. మిక్సీకి వేసి మెత్తగా జ్యూస్ చేశాను. జ్యూస్ చేసిన తర్వాత ఒక పెనం పెట్టేసి దాని మీద పొయ్యి మీద పెట్టేశాను. అయితే ఉడుకుతూ ఉంది. ఆ ఉడికేటప్పుడు ఏం చేశానంటే కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే కొంచెం గీ అంటే నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యి పోసాను, కొంచెము యాలకుల పౌడర్ వేసాను. కొంచెం దగ్గరకు వచ్చింది. ఇట్లా కలుపుతూ ఉండాలి, చిన్న మంట పెట్టేసి కలిపేసాను. చాలా బాగుందండి. అయితే ఇలా కలుపుతూ ఉన్నాను, అడుగు అంటుకోకుండా చిన్న మంట స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఉడికించానండి. ఉడికిన తర్వాత కొంచెం గోల్డిష్ కలరు, ఎల్లో గోల్డిష్ కలర్ వచ్చింది లైట్గా. అయితే దాన్ని తీసేసాను. తీసేసి ఒక 2 ప్లేట్లు తీసుకున్నాను. ఆ ప్లేట్లకైతే నెయ్యి కొంచెం అప్లై చేసా. నెయ్యి అప్లై చేసేసి అవి 2 ఆ ప్లేట్లలో పోసేసానండి. ఒక 3 డేస్ ఆరబెట్టేసా. 3-4 డేస్ అయిపోయింది, ఆరబెట్టేసాను. కింద ఏమన్నా బబుల్స్ ఉంటుందని చెప్పి కొంచెం వేసి తట్టాను. అయితే కరెక్ట్గా వచ్చేసిందండి. అలా చేశాను. అయితే 3-4 డేస్ ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చినాయో. ఇలా వచ్చేసిందండి. దీన్ని తీసేసి చాకు పెట్టి ముక్కలుగా కట్ చేసేసాను. కట్ చేసి ఒక బాక్స్లో వేసి పెట్టేశాను. చాలా టేస్టీగా ఉంది. నేనైతే చక్కెర యాడ్ చేయలేదు, బెల్లం యాడ్ చేయలేదు. ఓకేనా? అది బాగా తీయగుంది, సరిపోయిందండి. ఏమీ వేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ పోయింది కదా, ఇది 2వ ఛానల్ ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ విజయలక్ష్మి. బాయ్ ఫ్రెండ్స్.